హలో అండి. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. దాని తర్వాత మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్‌లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీడే మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను అండ్ ఏదైతే వ్యూస్ ఉన్నాయో అది షేర్ చేస్తాను. అండ్ క్లియర్లీ మీకు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఆల్గో లెవెల్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత కూడా ఇక అప్డేట్ చేశాను. దాంతోపాటు ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశాను, లెవెల్స్ మెన్షన్ చేశాను. ప్రైస్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ప్రైస్ 24,400 to 500 వరకు కూడా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి, దాని తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ క్లియర్లీ మార్కెట్ వచ్చేసి పాజిటివ్గా ఉంది అండ్ మీరు కాల్స్ వైపే ఉండండి అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్లీ అప్డేట్ కూడా చేశాను. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. అండ్ ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో, సో ఇక్కడ మీకు 2 లెవెల్స్ కనిపిస్తున్నాయి, ఆర్జెడ్ అండ్ ఎస్జెడ్ అని చెప్పి. సో ఇది ఆల్గో లెవెల్స్. సో ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, వేరే అదర్ ఇండికేటర్స్ లాగా లాగ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది అంటే క్లియర్లీ మనకు అర్థమవుతుంది, ప్రైజ్ ఈ లెవెల్స్ పైన ఉంటే ప్రైస్ అనేది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుతాయి. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు ప్రైస్ పాజిటివ్గా ఏదైతే ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో ప్రైస్ ఇక్కడ ఏ లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ అయిందో కంప్లీట్లీ రేంజ్ బౌండ్లో ఉండే. అండ్ రేంజ్ ఎప్పుడైతే ఈ రేంజ్ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసిందో అది వచ్చేసి నియర్లీ 24,200 లెవెల్ దగ్గర బ్రేక్ చేసింది. అండ్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, ఆల్గో రెసిస్టెన్స్. ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది, అప్ సైడ్లో మూవ్ అయింది. ఓకే, సో అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ 220 లెవెల్ దగ్గర మళ్ళీ టెస్ట్ చేసింది. అండ్ ఈ లెవెల్స్ దగ్గర కూడా క్లియర్లీ అప్డేట్ చేశాను నేను, కాల్ సైడే ఉండండి ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు అని చెప్పి. అండ్ అక్కడ నుంచి కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 350కి దగ్గరికి ప్రైస్ వెళ్ళి క్లోజ్ చేసింది. ఓకే, సో స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండే లాస్ట్ ట్రేడింగ్ సెషన్. అండ్ రేంజ్ కూడా బ్రేక్అవుట్ అయింది నిఫ్టీ కానీ అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కానీ. ఇక్కడ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ 900 పాయింట్స్ మూవ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్ 58,000 లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేసింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్లో అప్సైడ్ స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది అప్సైడ్కి. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సెన్సెక్స్ చూసుకున్నాం అనుకోండి, సెన్సెక్స్లో కూడా సేమ్ కేసు, సెన్సెక్స్లో కూడా అంతే. అండ్ ఆల్గో రెసిస్టెన్స్ దగ్గరలో ఉండే బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది అండ్ అప్ సైడ్ వెళ్ళింది. అంటే ప్రీవియస్లీ మనం మాట్లాడుకున్నాం 77,700 అండ్ 77,780 రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఆ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అయినాయో అప్ సైడ్లో మొమెంటం వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే జోన్ ఉండేనో సైడ్ వేస్ జోన్, ఆల్మోస్ట్ 3 to 4 డేస్ నుంచి మార్కెట్ ఇదే జోన్ ఉండేనో ఈ జోన్ కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అండ్ మంచి ర్యాలీ అయితే మనకి ఫ్రైడే రోజు వచ్చింది. సో ఇప్పుడు ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో, సో మార్కెట్ ఒక రిజల్ట్స్ రిలయన్స్ కానీ ఐసిఐసి బ్యాంక్ బాగా వచ్చిన రిజల్ట్స్, ఇవైతే బాగానే వచ్చే రిజల్ట్స్. బట్ యుఎస్ అండ్ ఇరాన్ టెన్షన్స్ అయితే వీకెండ్లో ఇంకా ఎక్కువగా పెరిగాయి. దాని ఇంపాక్ట్ మనకి గ్లోబల్ మార్కెట్స్లో చూసామనుకోండి నెగిటివ్లో ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో యుఎస్ మార్కెట్స్ కానీ నాస్డాక్ కానీ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏషియన్ మార్కెట్స్లో కూడా నెగిటివ్ ఉంది. బట్ గిఫ్ట్ నిఫ్టీలో ఎటువంటి మనకి కనిపించట్లేదు, బట్ ఏషియన్ మార్కెట్స్ అయితే సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి కమోడిటీస్లో మనం చూసామనుకోండి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా పెరిగింది, సో ఇది మంచిది కాదు మార్కెట్కి. సో ఇంకొకటి కరెన్సీ కూడా మనం చూసామనుకోండి యూఎస్డి ఐఎన్ఆర్ 96లో ఉంది. ఈ 2 పాయింట్స్ మార్కెట్కి మంచిది కాదు. ఓన్లీ నాకు తెలిసి ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాని బేసిస్ పైన మేబీ మార్కెట్స్ అనేది స్ట్రాంగ్లీ పాజిటివ్ రియాక్ట్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్, ఇవన్నీ పక్కకు పెట్టండి, యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ మనం మాట్లాడుకుంటే డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ మీరు చూసినట్టయితే 4 to 5 డేస్ ఒక రేంజ్ని మార్కెట్ ఈ రేంజ్లో బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో ఈ లెవెల్స్ ఏదైతే బ్రేక్ అయిందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ని మనం పాజిటివ్గానే ట్రీట్ చేయాలి. ఓకే, అది వచ్చేసి మనకి 24,300 లెవెల్ అండ్ 24,250 లెవెల్, ఈ 2 లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివే. ఓకే, అండ్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో 24,334లో ప్రైస్ క్లోజ్ అయింది. సో దగ్గరలో 24,300 250 లెవెల్. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ మళ్ళీ వచ్చి టెస్ట్ చేసిందంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంటే ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను టెలిగ్రామ్ ఛానల్లో 24,400 to 500 వరకు మార్కెట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అప్ సైడ్లో. ఓకే, అండ్ ఇంకొకటి రేపు ఒకవేళ స్లైట్లీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది అనుకోండి, ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్అవుట్ అయితే క్లియర్లీ మార్కెట్ ఒక ట్రెండ్ అప్ సైడ్ ఉన్నట్టు. ఓకే, అండ్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్లీ, సో మార్కెట్ గ్యాప్ అప్ స్ట్రాంగ్లీ ఓపెన్ అయింది, దాని తర్వాత కింద గ్యాప్ ఉంది, ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఆ లెవెల్స్ వరకు గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చి
గ్యాప్ ఫిల్ చేసి ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గరకు వచ్చిందనుకోండి, వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ చేస్తే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి కూడా కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇది మనం కన్సిడర్ చేయొచ్చు ఫేక్ బ్రేక్అవుట్ లెక్క. ఓకే. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గ్యాప్ డౌన్లో ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ ఇంట్రాడేలో. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. సో దాంట్లో నేను ఆల్గో లెవెల్స్ని బేస్ చేసుకొని అండ్ అదేవిధంగా డేటాని బేస్ చేసుకొని కూడా మన వ్యూ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. యాజ్ ఆఫ్ నో టెక్నికల్లీ మనకి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే 5 days ఒక రేంజ్ని మార్కెట్ బ్రేక్ చేసింది కాబట్టి వ్యూ పాజిటివ్ ఉంది. అండ్ అప్ సైడ్కి ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్ సైడ్ 24,400 to 500 వరకు నిఫ్టీ వెళ్ళడానికి. ఓకే. సో బేరిష్ అవ్వాలంటే నిఫ్టీ 24,200 కిందకి వస్తే అప్పుడు ఆలోచిద్దాం బేరిష్ సైడ్ నిఫ్టీలో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ 58,000 లెవెల్ బ్రేక్ చేసింది ఫైనలీ. అండ్ ఇక్కడ కూడా అంతే, బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 5 to 6 days క్యాండిల్స్ అండ్ దానికన్నా ఎక్కువ క్యాండిల్సే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసింది. 58,000 లెవెల్ అండ్ 58,150 లెవెల్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్లీ మార్కెట్ వచ్చేసి అప్ సైడ్లో క్లోజ్ చేసింది. రేపు ఏదైతే హైస్నో ఈ హైస్ పైన కంటిన్యూషన్ అయ్యిందనుకోండి, మార్కెట్ నియర్లీ 59,000 అండ్ 59,500 60,000 వరకు కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్అవుట్ కంటిన్యూషన్ అవుతాయి. సో స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే. అండ్ ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి సో మేబీ మార్కెట్స్ అనేది అది డ్రైవ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీని. ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ. అండ్ ఎప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉంటుంది అంటే 58,000 లెవెల్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉంటుంది. 58,000 లెవెల్ పైన మార్కెట్ ఉన్నంతసేపు డిప్ ఆన్ బై ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ ఇక్కడ పెడతాను. అండ్ సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ చూసినా సరే సేమ్ నిఫ్టీ లాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే రేంజ్ ఉండేనో, సో లాస్ట్ వీక్ ఒక రేంజ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 5 ట్రేడింగ్ సెషన్స్ ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందనో ఆ రేంజ్ అండ్ ఈ క్యాండిల్లో మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చినుండే అండ్ ఈ లెవెల్స్ పైన యాజ్ ఆఫ్ నో ప్రైస్ క్లోజ్ అయింది కాబట్టి పాజిటివ్ వ్యూతో ఉన్నాం. అండ్ 77,500 to 600 లెవెల్ స్ట్రాంగ్లీ ఏదైతే లెవెల్ ఉందో సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గానే చూడొచ్చు సెన్సెక్స్లో. ఓకే. అండ్ 77,600 అండ్ 77,500 కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ సైడ్ ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది నాది. ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. అండ్ మార్కెట్ సెన్సెక్స్ వచ్చేసి 78,400 అండ్ 78,700 వైపు మార్కెట్లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓన్లీ కన్సర్న్ వచ్చేసి యూఎస్ అండ్ ఇరాన్ అదైతే మనకి సిచ్యువేషన్స్ ఉన్నాయో దానివల్ల మార్కెట్స్ టర్న్ అయ్యిందనుకోండి, అప్పుడు మనం ఇంట్రాడే ఏదైతే మనకి లెవెల్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మన వ్యూ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ యాజ్ పర్ టెక్నికల్లీ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్లో అయితే కనిపిస్తున్నాయి అండ్ బులిష్లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఐసిఐసి బ్యాంక్ అయితే చాలా ఎక్కువగా మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి. అండ్ రిలయన్స్ కూడా ఓకే. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి మిస్ అయింది. సో మేబీ అది నాకైతే డేటా కనిపించలేదు. ఒకవేళ మీకు కనిపిస్తే కనుక నాతో షేర్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,400 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి 85,000 ఉంది అండ్ 24,500 లెవెల్ దగ్గర 1 lakh ఉంది. 24,600 లెవెల్ దగ్గర 1 lakh ఉంది. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. సో మార్కెట్ అవర్స్లో మాత్రం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. మార్కెట్ అయిపోయింది కాబట్టి నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తున్నాను. అండ్ ఇక్కడ అన్వైండ్లో కనిపిస్తుంది 24,500 లెవెల్ దగ్గర ఇక్కడ స్ట్రాంగ్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 24,300లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు మంచిగా ఉన్నాయి. సో ఇది ఒక మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది 24,200 లెవెల్ దగ్గర కూడా అండ్ 24,100 అండ్ 24,000 లెవెల్ దగ్గర కూడా. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే మనకు ఆప్షన్ చైన్లో మంచి సపోర్ట్ కనిపిస్తుంది 24,200 లెవెల్ దగ్గర. ఓకే. సో 24,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ కిందికి రాకూడదు. ప్రైస్ ఒకవేళ వస్తే బేరిష్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ చూపించాను. గ్లోబల్ మార్కెట్స్ మీకు సో స్టార్టింగ్లోనే. సో డాలర్ వీక్ ఉంది. కమోడిటీస్లో మనం చూసామనుకోండి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో అది చాలా ఎక్కువగా పెరుగుంది. అండ్ గ్లోబల్లీ మనకి యూఎస్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఫ్రైడే సెషన్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్లో ఎక్కువగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ 46 పాయింట్స్ పాజిటివ్ అవుతుంది. యాజ్ ఆఫ్ ఎటువంటి నెగిటివ్ అయితే లేదు గిఫ్ట్ నిఫ్టీలో. ఓకే. అండ్ ఇంకొకటి క్రిప్టో గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ క్రిప్టో గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను. కావాల్సి వస్తే మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసుకోండి. ఇక్కడ ఒకసారి టచ్ చేస్తాను నేను. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే బిట్కాయిన్ వచ్చేసి సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం బిట్కాయిన్లో. సో
సో ఇది వచ్చేసి 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుందాం. సో దట్ ఇంకా మీకు క్లియర్లీ అర్థమవుతుంది. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే. సో ఇక్కడ 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్లో యాజ్ ఆఫ్ నో కరెంట్లీ మాది ట్రేడ్ రన్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ ట్రేడ్ ఉంది. సో ఇక్కడ 63,300 లెవెల్ దగ్గర ట్రేడ్ ప్లాన్ చేస్తాం బేస్డ్ ఆన్ క్రిప్టో స్కాల్పరే. అండ్ ఇక్కడ దానిపైన మీకు సిగ్నల్ కూడా వచ్చింది క్రిప్టో స్కాల్పర్లో. దానికన్నా ముందే ఎంట్రీ తీసుకున్నాం. బట్ క్రిప్టో స్కాల్పర్ని ఎవరైతే ట్రేడ్ బేస్ చేస్తారో అది కూడా ఇక్కడ రన్ అవుతుంది. అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే యాజ్ ఆఫ్ నో 65,000 ఒక రెసిస్టెన్స్ ఉంది దగ్గరలో. ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. అది వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో వచ్చేసి 65,000 లెవెల్. వన్స్ ఒకవేళ 65,000 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ అప్ సైడ్లో నియర్లీ 66,000 67,000 వరకు కూడా బిట్ కాయిన్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్యాటర్న్ స్లైట్లీ హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది డౌన్ సైడ్ నుంచి. బట్ ఇక్కడ దగ్గరలో కూడా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేయాలి. ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా కంటిన్యూషన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఎవరైనా ఎర్లీగా ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే యాజ్ పర్ క్రిప్టో స్కాల్పర్ వల్ల ఎంట్రీలో ప్లాన్ చేస్తుంటే వాళ్ళు ట్రైల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆ ట్రైలింగ్లో ఇది కనుక బ్రేక్అవుట్ అయితే ఇంకా పైకి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. సో ఈ పర్టికులర్ రేంజ్లో అయితే సైడ్ వేస్లో ఉంది. డౌన్ సైడ్ 64,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బిట్ కాయిన్లో, అప్ సైడ్ 65,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ప్రైస్ అగైన్ బేరిష్ అవ్వాలి అంటే 64,000 కిందికి వస్తే బేరిష్ అవుతుంది బిట్ కాయిన్లో. 65,500 to 600 పైన మార్కెట్ ఉంది. ఇంకా స్ట్రాంగ్లీ బులిష్ అవుతుంది బిట్ కాయిన్లో. 65,000 బ్రేక్అవుట్ అయినా సరే మార్కెట్ ఇంకా బులిష్ షీట్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో యాజ్ ఆఫ్ నో ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ 65,000 to 64,000 ఇంపార్టెంట్ జోన్ బిట్ కాయిన్. ఓకే, క్లియర్. అండ్ బిట్ కాయిన్ మీరు మాత్రం ట్రేడ్ చేయాలనుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ నుంచి మీరు రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్. ఓకే. సో డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనకి బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అండ్ సో మెనీ అదర్ ఆల్ట్ కాయిన్స్ కూడా ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు బిట్ కాయిన్ అండ్ ఇథేరియం. దాంతోపాటు మెటల్స్ ఏవైతున్నాయో గోల్డ్, సిల్వర్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ ఇండెక్స్ కూడా మీరు దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కాబట్టి సో ఎటువంటి టెన్షన్ లేదు. ఒక్కసారి మీరు లింక్ క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకొని నాకు శాంపుల్ ట్రేడ్ తీసుకొని వాట్సాప్ చేస్తే నేను మీకు యాక్సెస్ ఇస్తాను. ఏదైతే మన కమ్యూనిటీ ఉందో క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంట్లో యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు ఏదైతే మేము స్ట్రాటజీ యూస్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది 5 minutes హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. దాంట్లో సిగ్నల్స్ కూడా వస్తాయి. సో ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్. అది కూడా డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళకి మాత్రమే. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో. అండ్ అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ వీడియో అనేది చాలా మెంబర్స్కి కూడా రీచ్ అవుతుంది. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ వస్తుంది, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.